ఏంటంటే నేను వైజాగ్ నుంచి విజయవాడ నా ప్లాటినా బైక్ మీద వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా టైము 5-8 అయింది. మరి విజయవాడ ఎప్పుడు చేరుకుంటానో తెలియదు. లాస్ట్కి ఎలమంచలు కూడా దాటేసాను. అప్పుడప్పుడు నాకు ఇలా 2 లారీల మధ్యలోంచి వెళ్తుంటే ఏం ఫీల్ అవుతానంటే రోబో సినిమాలో రోబో ఫీల్ అవుతారు చూడాలి, ఆ ఫీల్ అవుతుంది అనమాట. అన్నవరం రీచ్ అయ్యాము. ఇప్పుడు ఈ అమ్మ ట్రైల్ బోగిల్ని ఇలా కూడా తీసుకెళ్తారా? బుర్రపాడు ఎక్కడి నుంచి అక్కడికి ఉంది. ఇదంతా ఒక భోగి అనుకుంటా, పైన భోగి చిన్నదా లేదురా బాబోయ్. డ్రైవింగ్ కాదు కానీ చెయ్యిలు పీకులు వచ్చేస్తున్నారా బాబు, నాకు అసలు ఓపుకుంటట్లేదు. రాజమండ్రి ఫ్లైఓవర్ ఎక్కాను. ఇంకా ఈ ఫ్లైఓవర్ దాటితే ఇంకా రాజమండ్రి కూడా దాటేసినట్టే. బాబోయ్ గోదావరి బ్రిడ్జ్ మీద ఎంత ట్రాఫిక్ ఉంది రా బాబు. సిటీలో కూడా ఉండదేమో ఇంత ట్రాఫిక్. మళ్ళీ ఒకటే బ్రిడ్జి మీద, అవతల బ్రిడ్జి ఖాళీగానే ఉంది. మరి అవతల మీద ఏమన్నా వర్క్ అవుతున్నాయి ఏటో. ఇక్కడికెళ్తే ఏలూరు, ఇక్కడంటే డైరెక్ట్ విజయవాడ. ఇంకా విజయవాడకి 70 కిలోమీటర్లు ఉంది. ఈ బండి తోడడం ఏంటో కానీ చెయ్యిలో మాత్రం నొప్పి వచ్చేస్తున్నాయి. మేము తట్టుకోలేకపోతున్నాను అసలు. లాస్ట్కి గన్నవరం అయితే వచ్చేసాను. ఇంకా విజయవాడకి ఒక 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఫైనల్గా విజయవాడ అయితే వచ్చేసాను. నేను కరెక్ట్గా గాజువాకలో 5 గంటలు బయలుదేరాను. కానీ విజయవాడ రాబోతుకి నాకు 11:30 అయిపోయింది. అంటే దగ్గర ఒక 6 గంటలున్నర జర్నీ. 6 గంటలు ఎంత పడింది, సంథింగ్ 6 గంటలున్నర జర్నీ అంత పడింది. నేనేమో ఫ్లాష్ మ్యాన్లో 6 గంటల జర్నీకి వచ్చేద్దాం అనుకున్నాను. నేను ఏమనుకున్నానంటే అక్కడ 5 గంటలు బయలుదేరి ఇక్కడ 11 గంటలకల్లా ఫ్లాష్ మ్యాన్లో వచ్చేద్దాం అనుకుంటే తీరమోతే ఇక్కడ రాబోతుకి అరగంట లేట్ అయిపోయింది విజయవాడ రాబోతుకి. అయినా నా జర్నీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో అర్జెంట్గా కామెంట్ చేసేయండి. తిట్టుకోవద్దు ఈడేట్రా పట్టెలా తోడని, ఎందుకంటే నా డ్రైవింగ్ అంతా. కానీ పర్వాలేదు, సేఫ్గానే తోలుతాను. అయిపోయి